హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీను. ఈరోజు మనం జనవరి మంత్లో ఓటీటీలో రిలీజ్ అయిన 5 బెస్ట్ మూవీస్ ఏంటి, అవి ఎలా ఉన్నవి, అవి ఏ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాము. ఆ 5 బెస్ట్ మూవీస్ ఏంటో ఫస్ట్గా చూద్దాము. అందులో ఫస్ట్ వన్ హాయ్ నానా. ఈ మూవీ నేచురల్ స్టార్ హీరో నాని యాక్ట్ చేశాడు. ఈ మూవీ 4/1/24 నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. సింపుల్గా ఈ మూవీ గురించి చెప్పాలి అంటే, ఒక చిన్న పాప తన తల్లి ఎలా ఉంటుందో కూడా తెలియని పాపకు అన్నీ తానై పెంచుతూ ఉంటాడు తండ్రి. అలాంటి సమయంలో అనుకోని పరిస్థితుల వల్ల ఆ పాప తల్లి ఆ పాపకు దగ్గరవుతుంది. అప్పుడు ఏమైంది, ఆ పాప తల్లి ఎందుకు దూరం అయింది, మళ్ళీ ఎందుకు ఎలా దగ్గరయ్యింది, ఇవన్నీ గమనిస్తున్న పాప తండ్రి పరిస్థితి ఏమిటి, ఇవన్నీ కలిపి ఒక చిత్రంగా తీశాడు డైరెక్టర్. ఈ మూవీని కుటుంబం మొత్తం కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఒక ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ మరియు వారి మధ్య ఉండే ఎమోషన్ బాగా చూపించారు డైరెక్టర్. టాప్ 5 మూవీస్లో హాయ్ నానా అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సెకండ్ వన్ ఇచ్చి కోట బొంబాలి పిఎస్. ఈ మూవీలో హీరో శ్రీకాంత్, సీనియర్ యాక్టర్ శ్రీకాంత్ యాక్ట్ చేశారు. ఇది 11/1/24 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. సింపుల్గా ఈ మూవీ గురించి చెప్పాలి అంటే, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక హెడ్ కానిస్టేబుల్కు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది, అందులోని లోటుపాట్లు ఏమిటి అని చాకచక్యంగా తెలుసుకున్న వ్యక్తికి అనుకోకుండా ఇద్దరు కొత్తగా జాయిన్ అయిన కానిస్టేబుల్స్తో కలిసి అనుకోని పరిస్థితుల్లో ఒక కేసులో ఇరుక్కుంటారు. ఆ కేసు నుండి బయటపడటానికి చేసే ప్రయత్నాలు ఏమిటి, అలానే ఆ అనుకోని పరిస్థితులు ఏమిటి, ఆ కేసు ఏమిటి, ఇలా ఎన్నో కొన్ని మలుపులతో ఈ మూవీ తీయటం జరిగింది. ఫైనల్గా కేసు నుండి బయటపడ్డారా లేదా అనేది ఈ మూవీ యొక్క విశేషము. ఒక క్రైమ్ నుండి ఎలా తప్పించుకోవాలి, అలానే ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది అనే దాని చుట్టూ తిరుగుతుంది ఈ మూవీ. ఎక్కడ బోరు కొట్టకుండా నెక్స్ట్ సీన్ ఏమిటి అని ఆలోచింపచేసే మూవీ ఈ కోటి బొంబాలి పిఎస్. ఈ మంత్లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. థర్డ్ వన్ డెవిల్. ఈ మూవీ 14/1/24 నుండి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కాన్సెప్ట్ వచ్చేసి, బ్రిటిష్ కాలంలో సుభాష్ చంద్రబోస్ను బ్రిటిష్ వారు పట్టుకోవడానికి ప్రయత్నించే పన్నాగాలు, వాటి నుండి సుభాష్ చంద్రబోస్ను కాపాడటానికి బ్రిటిష్ వారిలో ఒక సీక్రెట్ ఏజెంట్ చేసే ప్రయత్నాలు. ఈ మూవీ ఇందులో ఒక కళ్యాణ్ రామ్ యాక్టింగ్ అండ్ మ్యానరిజం చాలా బాగుంటుంది. కొంచెం స్లోగా నేరేట్ అయినా కానీ కాన్సెప్ట్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఈ మూవీ కూడా ఈ మంత్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. ఫోర్త్ వన్ సల్లార్. ఈ మూవీ 21/24 నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కాన్సెప్ట్ వచ్చేసి, ఒక స్నేహితుడి కోసం మరొక స్నేహితుడు చిన్న వయసులో ఏం చేశాడు, ఆ చేసిన సహాయం కోసం ఆ స్నేహితుడు ఏం త్యాగం చేశాడు, ఆ త్యాగం చేసిన దానివల్ల ఏం కోల్పోయాడు, ఆ కోల్పోయిన దానికోసం ఆ స్నేహితుడు మళ్ళీ మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఏం సహాయం కోరాడు, ఆ తర్వాత ఎటువంటి విధ్వంసం జరిగింది, ఇలా ఎన్నో వైలెన్స్తో బేస్ చేసుకొని తీసిన భారీ బడ్జెట్ మూవీయే ఈ సల్లార్ మూవీ. ఈ మూవీ ఈ మంత్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా చెప్పవచ్చు. ఫిఫ్త్ వన్ నీరు. ఈ మూవీ 21/1/24 నుండి డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక మలయాళం డబ్బింగ్ తెలుగు మూవీ. ఇందులో మోహన్ లాల్, ప్రియమణి కీ రోల్ ప్లే చేశారు. సింపుల్గా చెప్పాలి అంటే, ఒక కంటి చూపు లేని అమ్మాయిపై బలాత్కారం జరగటం, దానిపై కోర్టులో మోహన్ లాల్ వాదించడం వంటి కాన్సెప్ట్తో ఉంటుంది ఈ మూవీ. ఒక డబ్బింగ్ మూవీ అయినా కానీ బెస్ట్ మూవీ అని ఇందులో చెప్పవచ్చు. మోహన్ లాల్ యాక్టింగ్, దానికి తోడు డైరెక్టర్ తీసిన స్టోరీ, అలానే ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ కంటిన్యూ చాలా బాగా అంటే చాలా బాగుంటుంది. ఒక డబ్బింగ్ మూవీ అయినా కానీ 2 గంటల 30 నిమిషాలు ఎక్కడ ఒక సెకండ్ కూడా బోర్ కొట్టకుండా, కన్ఫ్యూజన్ లేకుండా చాలా సింపుల్గా చూపించారు. అందుకే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పాలి. థ్యాంక్ యూ, మీ నషరుద్దీన్.